హలో అండి, లవర్స్ టు వాళ్ళ ఛానల్. ఎలా ఉన్నారండి? చూడండి, మా పాప ఇండిపెండెన్స్ డే ఇప్పుడు వస్తుంది, 15th ఆగస్టు. చాట్ ప్రిపేర్ చేస్తుంది, స్కూల్లో చాట్ వేయాలి. తానే చేస్తుంది, నేను చేస్తానమ్మా అంటే 11:30 హోంవర్క్స్ అన్నీ తినేసి ఇంకా లాస్ట్కి చాట్ చేస్తాను మమ్మీ అనే వరకు ఆ టైం అయింది. నేను చేసి పెడతానులే, మార్నింగ్ లెస్ నువ్వు వద్దు మమ్మీ నేనే చేస్తాను. సర్లే చేయని, ఇంకా మంచిది, ఆశ గొప్పది. తన కోసమని ఇంకా పడుకున్నారు. వారు కానీ బాబు కానీ పడుకున్నారు. తాను మాత్రం చేస్తుంది, కింద మరి మీద పడి అలా ఇంకా డ్రాయింగ్ వేస్తూ ఉంది. అక్కడ నేను అంటున్నాను, కొంచెం లీవ్స్ పెద్దగా వేయవే అంటే, వద్దు చాలే మమ్మీ అంటే. తన రైటింగే అండి, నేను అక్కడ ఎక్కడ అసలు రాయలేదు. తన రైటింగే, తానే కష్టపడుతుందనమాట. ఎలా ఉంది రైటింగ్ కోసం కూడా కామెంట్ చేయండి. తన డ్రాయింగ్ ఎలా వేస్తుంది, మీకు నచ్చిందా తెలియపరచండి. ఎందుకంటే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకు తెలుస్తుంది. మనమే వేస్తే నాకు కూడా అదే అనిపించింది. మనమే అన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి దాని విలువ తెలియదు. కొన్నిసార్లు మనం మన పిల్లలకు వాల్యూనెస్ పెంచాలి అంటే కొంత కష్టమైన వాళ్ళకు అప్పచెప్పేసేయాల. సర్లే ఇంకా నువ్వే వేసేసే అని చెప్తే అవి కింద పడి మీద పడి నిద్ర వస్తుంది మమ్మీ అనుకుంటూ ఎట్ట పడితే అట్ట పడుకొని రాస్తూ ఉంది. నాకు నవ్వు వస్తుంది, బాధేస్తుంది. అయ్యో ఈ పాటికి పడుకుంటుంది 10 వరకు, 1.5 hour ఎక్కువ పెద్దగా రాయరాదమ్మా వేస్తుందా అనేసి. చూడండి, అలా డ్రాయింగ్ వేస్తా అబ్బా చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. తిప్పలు పడిపోతుంది, కష్టపడిపోతుంది. ఇంకా తనతో పాటు నేను కూర్చున్నాను. ఇంక పడుకోలేం కదండి, ఎంతైనా బాధ అనిపిస్తూ ఉంటుంది. దానికోసం సింపుల్గా ఈజీగా ఉండాలి మమ్మీ చాట్ అంటే ఇది బాగుంది వేయమా అని చెప్పి నేనే సెలెక్ట్ చేసి ఇచ్చాను అనమాట. గాంధీజీ అదంతా రాయడం కూడా ఇదంతా నేను రాసి పెడతానులే, దానికోసము ఇండిపెండెన్స్ డే బోటు ఏంటి అన్నది రాస్తానమ్మా అంటే, వద్దులే మమ్మీ నేనే రాస్తాను, నా హ్యాండ్ రైటింగే రాస్తాను అని. సర్లే ఇంకా తన ఆశ గొప్పది, చెయ్యనిలే అని చెప్పేసి వదిలేస్తా. అలా తానే రాస్తూ పోయిందనమాట అంతా. తన రైటింగ్ ఎలా ఉందో కూడా మీరు చెప్పండి. ఈరోజు మా పాప క్లాస్ వచ్చి 6th అండి, 6th క్లాస్ పాప. 6th క్లాస్ చదువుతుంది. తను ఫోన్లో చూస్తూనే చేస్తుంది, కానీ ఎంతైనా చూస్తూ చేయాలన్నా కొంచెం కష్టమే కదండి. దానికోసం ఇంపార్టెన్స్, తర్వాత ఇంకేదో డ్యూటీ ఏదో ఉంది దానికోసం ఇలా కంప్లీట్గా చేస్తూ ఉంటుందన్నమాట. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తున్నారా? కొన్నిసార్లు వాళ్ళకి వదిలేస్తే అలా వాళ్ళు ఇప్పుడు మేల్కొని ఉంటుంది, నైట్ అంతా మేల్కొని ఉండి మార్నింగ్ స్కూల్ నుండి వచ్చి మమ్మీ హెడేక్ వచ్చేస్తుంది మమ్మీ అని చెప్తుంది. ఇంకా వామిటింగ్ సెన్సేషన్ అంటే నిద్రలేమికి అలా కొన్నిసార్లు ఇంకా వదిలేయాలి అంతే పిల్లల్ని. ఇలా ఎలా ఉంది చాట్ ఇదంతా కూడా మీరు చెప్పండి, కామెంట్లో తెలియపరచండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఎంకరేజ్ చేయండి పిల్లల్ని, చేయడం మంచిది కదండి. ఇంకా అంతా అయిపోయే వరకు దగ్గరగా 12:30 అయిందండి. నేను టైం కూడా చూపిస్తాను చూడండి. లాస్ట్కు థ్యాంక్ యూ ఒక్కటే నేను రాసాను, మిగతాదంతా తానే చేసింది. డ్రాయింగ్ చార్ట్ అంతా సింపుల్గా బాగుంటుంది అన్నట్టుగా అదంతా ఇలా బాగుంది కదా, మీకు నచ్చిందా తెలియపరచండి. ఇంకా లాస్ట్కి అన్నీ సెట్ చేసుకునే వరకు 12:30, ఇప్పుడు 12:45 అవుతుంది. టైం చూపిస్తాను. ఇంకా ప్రేయర్ చేసుకొని పడుకునే వరకు 1:15 అవుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.